హే స్పైసీ కోడర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ సోస్ కోడ్. నేను మీ జాను. ఇవాళ మనం చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన మెంతి చమ్మన్ చేసుకుందామండి. మెంతి కూర పన్నీర్ కలిపి చేసిన ఈ కర్రీ తినే కొద్దీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుందండి. ఇంగ్రీడియంట్స్: కాడలు తీసేసిన మెంతి కూర మంచి వాష్ చేసుకోండి, 2 ఆనియన్స్, 2 టమాటోస్, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పన్నీర్ అండి, హోమ్ మేడ్ అయితే ఇంకా బాగుంటుంది, ఆయిల్, బటర్, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ సోంపు అదే ఫెనల్ సీడ్స్, కొంచెం ఫ్రెష్ క్రీమ్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గుప్పెడు జీడిపప్పు, కసూరి మేతి. ముందుగా టమాటో జీడిపప్పు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికోసం టమాటోస్ ఇలా స్లిట్ చేసుకోవాలండి. స్లిట్ చేసి వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడకబెడితే ఇలా పొట్టు వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఇలా పొట్టు తీసాక ఒక మిక్సీ జార్లో వేసి గుప్పెడు జీడిపప్పు వేసి మంచిగా మెత్తని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని పన్నీర్ ఇలా మంచిగా గ్రేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోండి. బటర్ వేసుకున్న తర్వాత ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసుకోండి. మెంతి కూర చూడడానికి ఇంత కనిపిస్తుంది, కానీ అది ఉడికాక చాలా కొంచెం అయిపోతుందండి. మీరే చూస్తారుగా. మెంతి కూర వాటర్ అంతా పోయి మంచిగా ఉడికేదాకా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోండి. మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా దగ్గరికి అయిపోతుంది మెంతి కూర. దగ్గరకై కొంచెం కలర్ మారుతుంది అనుకున్నప్పుడు తీసి ఒక గిన్నెలో పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ అలా వేగుతుండగా 3 పచ్చిమిర్చి స్లిట్ చేసి అంటే మధ్యలోకి చీల్చి వేసుకోవాలండి. ఇక్కడ చూపించినట్టుగా ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవుతుండగా ఒక చిటికెడు పసుపు, మీకు రుచికి సరిపడా సాల్ట్, తక్కువైనా పర్లేదండి, తర్వాత రుచి చూసేసుకోవచ్చు. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతుండగానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా ఆయిల్ పైకి తేలాలన్నమాట. అప్పుడు మనకి టమాటోస్లో ఉన్న పచ్చితనం అంతా పోతుంది. ఇప్పుడు మీ రుచికి తగ్గ కారం వేసుకోండి. ఈ కూర కమ్మగా ఉండాలి కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ కారం మాత్రమే వేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఆయిల్ మంచిగా బయటికి కనిపిస్తూ ఉండాలండి, అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ మంచిగా కలిసేంత వరకు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెడుతూ ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇది మంచిగా ఉడుకుంటుంది. ఆ తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి కూర ఉంది కదా, అది వేసుకొని మెంతి కూర బాగా ఆ మసాలా అంతా కలిసేంత వరకు కలుపుకొని కాసేపు అలా కలుపుకుంటూ ఉడికించుకోండి సిమ్లో. ఆ తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి. కసూరి మేతి కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే వదిలేయండి. నేను కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని చెప్పి కసూరి మేతి వేస్తున్నా. కసూరి మేతి అంటే ఎండబెట్టిన మెంతి కూరేనండి, సో అది కంప్లీట్లీ ఆప్షన్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కొన్ని వేసుకుందాము. ఆ తర్వాత ఇందాక మనం మంచిగా గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది కూడా వేసి మంచిగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ మాత్రమే ఉడికించుకోవాలండి. పన్నీర్ వేసాక ఎక్కువసేపు ఉడకకూడదు కూర. ఇక్కడ మీకు వాటర్ కన్సిస్టెన్సీ తక్కువగా అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ వేసుకోండి. హాట్ వాటర్ వేసిన క్లిప్ నా దగ్గర మిస్ అయిందండి, అందుకే ఇక్కడ అప్డేట్ చేయలేదు, కానీ నేను కొంచెం హాట్ వాటర్ యాడ్ చేశాను. ఒక్కసారి సాల్ట్ చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమ్ మీ దగ్గర లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదా, అదైనా తీసి ఒక 2 టేబుల్ స్పూన్స్ పాల మీద మీగడ వేసుకున్నా సరిపోతుంది. కొంచెం బటర్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. అవును, ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు ఈ ఫ్రెష్ క్రీమ్, బటర్ మంచిగా కలిసేంత వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ స్టవ్ మీద అలాగే వదిలేయండి. మీరు మూత తీసి చూస్తే మంచిగా గుమగుమలాడుతూ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందండి. అదే మేతి చమ్మన్. ఇది చపాతీలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేస్తారు కదా. మళ్ళీ కలుద్దామా మరి ఇంకో వీడియోలో. బాయ్.